ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థిని బలహీనపరిచి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ ప్రయత్నాలు మరింత బలంగా ఉంటాయి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో విరుద్ధంగా వ్యూహాన్ని అమలు చేయడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రత్యర్థి బలం పెంచి తనకు అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ప్రత్యేక వ్యూహం రూపొందించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు దీన్ని గేమ్ ప్లాన్ గా పేర్కొంటూ దీనివల్ల కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధించగలదా అనే ప్రశ్న చర్చకు కేంద్రంగా మారిందంటున్నారు. పార్టీ అధికారుల ప్రకటనల ప్రకారం ఈ వ్యూహం ద్వారా ప్రత్యర్థులను రక్షణాత్మకంగా ప్రోత్సహించడం, వాటి మార్గాలను నియంత్రించడం ద్వారా తనకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్టు ప్రత్యర్థి బలం పెంపు ద్వారా రాజకీయ వ్యూహంలో కొత్త మోడల్ ఏర్పడుతుంది. ఇది సాధారణ ఎన్నికల వ్యూహాలకు భిన్నంగా ఉంటుంది. నిజానికి ఫలితాలు తర్వాతే తెలుస్తాయని చెబుతున్నారు. పార్టీ నేతలు కూడా ఈ వ్యూహం ప్రజలకు నేరుగా ఉపయోగపడే విధంగా రూపొందించబడిందని, ఎన్నికల ఫలితాలు సహజంగానే పార్టీకి లాభాన్ని తెస్తాయని తెలిపారు. అయితే ఇది నిజంగా ఫలితాల మీద ఎంత ప్రభావం చూపుతుందో ఎన్నికల ముగింపు తర్వాతే తేలుతుంది. ప్రస్తుతం తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లి లబ్ధి సాధించడానికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థిని బలహీనపరిచి గెలిచే ప్రయత్నం చేస్తుంది. అయితే అధికార కాంగ్రెస్ వ్యూహాన్ని భిన్నంగా మార్చి ప్రత్యర్థి బలం పెంచి ఫలితం పొందే ప్లాన్ పై దృష్టి సారించింది. ఇది కొంత విచిత్రంగా ఉన్నప్పటికీ హస్తం పార్టీ నేతలు ఇది సరిగ్గా పనిచేస్తుందా అని చెబుతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే జరగబోతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో గత లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రభావం, హిందుత్వ అజెండా వల్ల బీజేపీ ఓటు షేరు గణనీయంగా పెరిగింది. ఈ ప్రభావంతో అక్కడ అధికార కాంగ్రెస్ కు బీజేపీ సవాల్ విసురుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీని కట్టడి చేయడానికి తమ ప్రత్యర్థులైన బీఆర్ఎస్ లేదా ఇతర పార్టీలను బలంగా ప్రదర్శిస్తూ ఓట్ల చీలిక సృష్టించడం ద్వారా తమకు లాభం సాధ్యమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు అతి బలమైన ప్రత్యర్థులు ఉన్న పరిస్థితిలో ఓట్ల చీలిక జరిగితే ఫలితం తాము కోరుకున్నట్టే వచ్చే అవకాశాలున్నాయని నేతలు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఈ వ్యూహం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో సమయానికి సరైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. పార్టీలో అనలిస్టులు ఈ వ్యూహాన్ని పొలిటికల్ గేమ్ చేంజర్ గా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిట్ విచారణ రాజకీయ ఆవేశానికి అస్త్రంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్రగా ఈ అంశాన్ని పేర్కొంటున్నారు. మాకు ఏ సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ సిట్ విచారణ అంశం కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధంగా మారింది. రాజకీయ విశ్లేషణ మాత్రం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ అధికారులు విచారించడం గులాబీ పార్టీకి సానుభూతి పరంగా ప్లస్ అని భావిస్తున్నారు. ఈ ఫలితంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేస్తున్న విధంగా బీజేపీ బలం తగ్గితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారట. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేరు గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో బీజేపీ సవాల్ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ తన వ్యూహంలో ప్రత్యర్థులను బలపరచడం, ఓట్ల చీలిక సృష్టించడం ప్రధాన టార్గెట్ గా ఉంచింది. సిట్ విచారణ అధికార పార్టీకి అస్త్రంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా తమ పొజిషన్ పట్ల సానుకూలంగా చూపించడానికి గట్టిగా వాడుకోవాలని చూస్తుంది. పైకి మాత్రం మాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ వాస్తవానికి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలే కక్ష సాధింపు చర్యలు తీసుకునేలా విచారణలకు ఆదేశాలు జారీ చేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు గట్టిగానే ప్రిపేర్ అవుతుంది. పార్టీ అధిష్టానం ముఖ్య నేతలను సిట్ విచారణను ఫోకస్ చేసుకుని ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక ఫీలింగ్స్ ను మళ్లీ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ వ్యూహాన్ని గమనించిన బీఆర్ఎస్ నేతల ఇతర పార్టీల నుంచి చేరికలను వేగవంతం చేసింది. పార్టీ ఫ్రేమ్ వర్క్ వినియోగం ద్వారా గేమ్ ప్లాన్ కు చెక్ పెట్టి ఎన్నికల్లో గెలవాలని వ్యూహం రూపొందించింది. మరోవైపు కాంగ్రెస్ తన రివర్స్ వ్యూహం ద్వారా బీఆర్ఎస్ బలం పెంచిన చివరి ఫలితం తనకు లాభంగా మారుతుందా లేక సమస్యగా మారుతుందో చూడాలి. మొత్తం విషయాన్ని విశ్లేషిస్తే మున్సిపల్ ఎన్నికలు ఈసారి రాజకీయ వ్యూహాల యుద్ధంగా, సిట్ విచారణ, నేతల చేరికలు, ఓట్ల చీలికతో క్రమంగా ఒక స్ట్రాటజిక్ రేస్ గా మారిపోయాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, గెలుపోటముల ఫలితాలను ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితంగా అంచనా వేయలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.